గండిపేట ఖానాపూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గండిపేట చెరువు స్థలంలో నిర్మించిన వ్యాపార సముదాయాలను సైతం నేలమట్టం చేస్తున్నారు. హైడ్రా ఫామ్ అయినప్పటి నుంచి మొత్తం అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ప్రభుత్వ స్థలాలను కబ్జా గురి కాబడిన ప్రభుత్వ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజు కూడా ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అడ్డుకున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇటీవల బాచుపల్లిలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను కూడా కూల్చివేశారు అధికారులు. ఈరోజు అక్కడ అనధికారికంగా ప్రభుత్వ స్థలాలలో నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఈరోజు ఎక్కడెక్కడ హైడ్రా అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ స్థలాల్లో కట్టిన కబ్జా నిర్మాణాలను కూల్చివేస్తోంది? నగర వ్యాప్తంగా అక్రమంగా నిర్మించిన భవనాలు కావచ్చు, వ్యాపార సముదాయాలపైన హైడ్రా కొరడ చూపుతుంది. అందులో భాగంగా ఈరోజు గండిపేట చెరువు సమీపంలో ఉన్న ఖానాపూర్లో అక్రమంగా నిర్మించిన ఏదైతే భవనాలు కావచ్చు, వ్యాపార సముదాయాలని మార్నింగ్ తెల్లవారుజాము నుంచి కూడా కూల్చివేతలు అనేది ప్రారంభించారు. ఈ కూల్చివేతలు ప్రారంభించిన సమయంలో అక్కడున్న వ్యాపారులకు కావచ్చు, అధికారులకు కొంచెం వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ ఎక్కడ కూడా హైడ్రా సంబంధించిన కమిషనర్లు ఎక్కడ వెనక తగ్గకుండా ఎవరైతే అడ్డొచ్చారో వారిని అదుపులోకి తీసుకొని ఏదైతే అక్రమంగా వెలిసాయో వాటిని అన్నింటినీ గుర్తించి ఇప్పటికే నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది, ముఖ్యంగా ఎప్పుడైతే హైడ్రా ఏర్పడిందో అప్పటి నుంచి కూడా నగర వ్యాప్తంగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గండిపేట చెరువు ఏదైతే ఉందో, గండిపేట చెరువు దగ్గరలో ఏదైతే పర్యావరణ నిబంధనలను అతిక్రమించి ఇక్కడ భవనాలను నిర్మించారు, వాటిని కూల్చే పనిలో హైడ్రా పడింది. మొన్న బాచుపల్లిలో ఇదే విధంగా పెద్ద పెద్ద భవనాలను సైతం కూడా ఎక్కడ లెక్క చేయకుండా వాటిని కూడా మొత్తం నేలమట్టం చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఒకవైపు ఎప్పుడైతే ఏవి రంగనాథ్ ఎప్పుడైతే బాధితులు చేపట్టారో అప్పటి నుంచి నగర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే అక్రమంగా వెలిసాయో భవనాలపైన ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి గండిపేట ఈ చెరువు ఏదైతే ఉంటుందో గండిపేట చెరువు ఆనుకొని చుట్టుపక్కల ఎవరైతే పర్యావరణ నిబంధనలు అతిక్రమించి ఎవరైతే భవనాలు కట్టారో ఎక్కడ కూడా పర్మిషన్స్ తీసుకోకుండా మొత్తం భవనాలు అనేది కట్టారు. అది మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే కూల్చేస్తున్నారో ఆ భవనాలన్నీ కూడా బఫర్ జోన్లో ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వరు. అలాంటిది వాళ్ళు బఫర్ జోన్లో వ్యాపార సముదాయాలు అనేది కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్నారు. వీటిని అన్నిటికీ చెక్ పెట్టేందుకు ఈరోజు మార్నింగ్ తెల్లవారుజాము నుంచి ఒకవైపు హైడ్రాకు సంబంధించిన అధికారులు అక్కడికి చేరుకొని ఒకవైపు ఏదైతే కూల్చివేతల ప్రక్రియ ఉంటుందో అది కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడున్న వ్యాపారులు పెద్ద ఎత్తున వాగ్వాదం చేస్తున్నారు. కొంచెం తోపులాట అయింది కూడా. వచ్చిన వారు ఎవరైతే అడ్డుకుంటారో వారిని అదుపులోకి తీసుకొని ఎక్కడ కూడా అవి ఆపకుండా కూల్చివేతలు ఇప్పటికీ దానికి సంబంధించిన ఏవైతే కూల్చివేతలు ఉంటాయో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ హైడ్రా కమిషనర్ అనేది ఏర్పడింది. అప్పటి నుంచి కూడా నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ చెరువులు కబ్జాకి గురైనాయి, మొత్తం వీటిని అన్నింటినీ కూడా పాయింట్అవుట్ చేసి ముఖ్యంగా అక్కడ ఏదైతే చెరువులకు సంబంధించిన బఫర్ జోన్స్ ఉంటాయో బఫర్ జోన్ల దగ్గర ఏర్పాటు చేసిన భవనాలు కావచ్చు, వ్యాపార సముదాయాలను టార్గెట్గా ఏదైతే హైడ్రా ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఒకవైపు ఫిర్యాదులు స్వీకరించి మొత్తం వీటిని అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకొని మొత్తం నగర వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువుల కబ్జాలకు సంబంధించిన ఏవైతే భవనాలు ఏర్పాటు చేశారో వారిని కూల్చివేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద ఒకవైపు హైడ్రా పైన పలు విమర్శలు వస్తున్నప్పటికీ ఎక్కడ కూడా సైతం తగ్గకుండా మొత్తం మీద ఎక్కడైతే అక్రమంగా నిర్మించిన భవనాలు కావచ్చు, వ్యాపార సముదాయాలు కావచ్చు, ఒకవైపు బడాబాబులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళ నుంచి ఎలాంటి ప్రతి చర్యలు వస్తున్నప్పుడు కూడా వాటినన్నింటినీ కూడా లెక్క చేయకుండా ఎక్కడికక్కడ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద ఈరోజు ఖానాపూర్లో ఉదయం తెల్లవారుజాము నుంచి ఒకవైపు ఎవరైతే వ్యాపారులు అడ్డుకున్నప్పటికీ అధికారులు మాత్రం ఏమాత్రం తలొగ్గకుండా మొత్తం ఎక్కడికక్కడ కూడా ఇప్పటికే నేలమట్టం చేసే పనిలో అయితే పడ్డారు. రోహిత్, రైట్. ఎక్కడైతే ఎవరో అధికారులను అడ్డుకుంటున్నారో యజమానులు, వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఇప్పటికే హైడ్రా అనేది రంగనాథ్ చాలా సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే దీనికి అడ్డుగా మారారో వారిపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఎవరైతే దానికే మొన్న కూడా చాలామంది కార్పొరేటర్లు దీనికి సంబంధించి ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లు హైడ్రాని నిలిపివేయాలని ఒకవైపు మేయర్కి ఫిర్యాదులు చేసినప్పటికీ ఎక్కడ కూడా హైడ్రా కమిషనర్ ఎవరైతే వాళ్ళకి చెప్తున్నారో వాళ్ళను పర్మిషన్ లెటర్స్ తీసుకురా, అప్పుడు తీసుకొస్తే నేను ఏమన్నాను, కానీ పర్మిషన్ లెటర్స్ లేకుండా మీరు ఎలా కడతారో, అది బఫర్ జోన్లో ఉన్నప్పుడు ఎవరు కూడా కట్టొద్దు, అలాంటిది మీరు ఏ విధంగా కడతారో అని వెంటనే అక్కడ ఉన్న కమిషనర్లు కావచ్చు వెంటనే అక్కడ ఆదేశాలు ఇస్తూ ఖచ్చితంగా కూల్చాల్సిందే, ఎందుకంటే ఇది బఫర్ జోన్, ఎవరు కూడా నిర్మించవద్దు, మన భావితరాలకు ఎంతో కష్టతరంగా మారుతుంది, ఇప్పుడు ఖచ్చితంగా వీటిని కూల్చేయాలని ఒకవైపు నగర వ్యాప్తంగా ఉన్న ఏదైతే బఫర్ జోన్స్ ఉంటాయో బఫర్ జోన్ల దగ్గర ఎవరెవరు ఎలాంటి నిర్మించారు అని ఒకవైపు అడ్డొచ్చిన వాడిని కూడా అదుపులోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఆపకుండా మొత్తం మీద ఏదైతే లక్ష్యం అనుకుంటున్నారో దాన్ని చేరువేసే దూరంలోనే ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే హైడ్రా అనేది ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఈ కూల్చివేతలు అనేవి ప్రారంభమైన ఒకవైపు అధికార పార్టీ నుంచి ఒకవైపు విమర్శలు వస్తున్నప్పటికీ ఎక్కడ కూడా హైడ్రా సంబంధించిన ఏదైతే ఉంటుందో ఎక్కడ కూడా తలొగ్గకుండా, ముఖ్యంగా ఒకవైపు దానం నాగేందర్ కూడా అనేక విమర్శలు చేశారు, వాటి కూడా ఎక్కడ కూడా తలొగ్గకుండా ముఖ్యంగా హైడ్రా అనేది ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఎవరు అడ్డొచ్చినా కూడా ముఖ్యంగా అధికార పార్టీ నుంచి విమర్శలు వచ్చినా ఎక్కడ కూడా వాటిని అన్నింటినీ దాటుకుంటూ ఖచ్చితంగా ఎక్కడైతే వాళ్ళు పర్మిషన్ లెటర్స్ చూపిస్తే ఏదైనా పర్యావరణానికి సంబంధించిన ఏదైనా పర్మిషన్ లెటర్స్ చూపిస్తే మేము వెంటనే దీన్ని ఆపేస్తాం, కానీ ఎలాంటి పర్మిషన్ లెటర్స్ లేకుండా అక్రమంగా ఇక్కడ నిర్మించారు అని పెద్ద ఎత్తున కూడా ఒకవైపు అధికార పార్టీ నుంచి కావచ్చు అన్ని వర్గాల నుంచి ఒకవైపు విమర్శలు వస్తున్నప్పటికీ మేము ఏదైతే పర్మిషన్స్ ఉంటేనే మేము ఎలాంటి చర్యలు చేపట్టాం, కానీ పర్మిషన్స్ లేకుండా అక్రమంగా నిర్మించారు, ఇది ఒకవైపు చెరువు దగ్గరలో ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఇందులో భాగంగానే మేము చర్యలు చేపడుతున్నాం, ఒకరికి ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ వాళ్ళు ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా ఒకవైపు పర్యావరణ నిబంధనలను అతిక్రమించి